ఇక్కడ తెలంగాణ జర్నలిస్ట్ అని కూర్చుని పాశ్యం యాదగిరి లిటరలీ అనరాని మాటలు అనేసాడు. దాని గురించి ఒక్కళ్ళు స్పందించట్లా, ఒక్కళ్ళు పట్టించుకోవట్లా. అది కూడా రిఫరల్ ఇంకెవరిని తీసుకున్నారంటే ఫస్ట్ ఈ నేపథ్యం ఎలా వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ, అదే ప్రొఫెసర్ నాగేశ్వరి ఉంది కదా, అతను మాట్లాడిన ఒక అబద్ధపు న్యూస్ మీద దాని గురించి వాళ్ళందరూ రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకుని అక్కడ నాగేశ్వర్కి సపోర్ట్ ఇద్దామని వచ్చి పవన్ కళ్యాణ్ గారి కంప్లైంట్ ఇవ్వకపోయినా కార్యకర్తలు ఇచ్చిన కంప్లైంట్ మీద ఆఖరికి పోలీసులు రాకపోయినా వాళ్ళు చెలరేగిపోయి పవన్ కళ్యాణ్ గారిని తిడుతూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరినీ చుట్టమెట్టారు దీంట్లో. ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఐ రియలీ వాంట్ టు అనలైజ్ దిస్. పవన్ కళ్యాణ్ కు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. ఏంది చదువుకుండా ఆయన? సినిమా వాళ్ళు ఎవరు చదువుకోడు, సినిమాలు ఎవరు ఉంటాడు? చదువు లేనోడు, శీలం లేనోడు, సంస్కారం లేనోడు, తాగుబోతులు, వాగుబోతులు, వదురుబోతులు, తిరుగుబోతులు వాళ్ళే కదా. సినిమాలు ఒక్క మంచి సినిమా, దేశభక్తి సినిమా ఒకటి చూసినరా? ఒక్కటి చెప్పండి. అన్ని బూత్ సినిమాలే కదా. అట్లాంటి వాడు ఏం మాట్లాడుతున్నాడు? వాడిని ఉప ముఖ్యమంత్రి చేయడమే తప్పు. ముఖ్యమంత్రి కూడా అట్లాంటి వాడే. ఇప్పుడు ఎన్టీ రామారావు బొమ్మ పెడుతుండు. ముఖ్యమంత్రి ఎవరు? ఎన్టీ రామారావు మీద దాడి చేసి ఎన్టీ రామారావు చెప్పు. మిత్రులారా, పవన్ కళ్యాణ్ కు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు.